సార్ మనీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా కొన్ని యాప్స్లో కూడా మనం మనీ తీసుకుంటూ ఉంటాం. దాని తర్వాత మనకు కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి, అంటే ఈ కాల్స్ చేయడం, హ్యారాస్ చేయడం. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే డబ్బులు మేము ఇస్తున్నాము అనగానే ఎవరు ఇస్తున్నారో అని కూడా చూడకుండా ఈ మధ్య యూత్ ఎక్కువగా ఈ యాప్ లోన్స్ తీసుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా యాప్స్ వచ్చేసినాయి. ఓకే, అంటే మీరు ఇవాళ కనుక 1000 రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ అందులో 500 కట్ చేసి ఇస్తారు. మీరు తీసుకున్న 500కి మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. బేసిక్గా మీరు తీసుకునేది ఒక 500 రూపాయలు, మీరు దానికి వడ్డీ 1000 రూపాయల కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. కానీ ఇవాళ యువత ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ తాత్కాలిక కోరికలు తీర్చుకోవటానికి ఇమ్మీడియట్గా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. ఎన్బిఎఫ్సిస్ అని కొన్ని ఉంటాయి, ఆర్బీఐ లిస్ట్లో ఆ బ్యాంక్స్ ఉంటాయి. ఓన్లీ ఎన్బిఎఫ్సిస్ మాత్రం దగ్గరే మీరు ఇట్లాంటి అప్పులు తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు లోన్స్ ఇచ్చేస్తామని తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళు మీ ఫోటోల్ని అసభ్యకరంగా చిత్రీకరించి మీ చుట్టాలకి వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేస్తాం మొదలు పెడతారు. ఇట్లాంటి కేసెస్లో చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటం జరిగింది. సో దయచేసి ఇట్లాంటి యాప్స్ జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.